తెలంగాణలో భూమి ఉందా? అయితే ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రభుత్వం కొత్తగా భూభారతి చట్టం అని ఒకటి తీసుకొచ్చింది. అసలు ఏంటిది? దీనివల్ల మనకు లాభమా, నష్టమా? రండి, ఈ చట్టంలోని కీలకమైన విషయాల్ని ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం. సరే, ఈ కొత్త చట్టం మన భూమికి రక్షణ కల్పిస్తుందా, లేకపోతే మనకే ముప్పు తెచ్చిపెడుతుందా? ఇది చాలా పెద్ద ప్రశ్న కదా. దీనికి సమాధానం వెతకడానికి మనం రామయ్య అనే ఓ సాధారణ భూ యజమాని కథను చూద్దాం. ఆయనతో పాటే ప్రయాణిస్తూ అసలు విషయమేంటో తెలుసుకుందాం. ఏ కొత్త చట్టం వచ్చినా అందులో మనకు అర్థం కాని, కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపించే కొత్త కొత్త పదాలుంటాయి. వీటిని ముందుగా అర్థం చేసుకోవడమే మన ఆస్తిని మనం కాపాడుకోవడంలో మొదటి మెట్టన్మాట. సరే, మరి మొదలు పెడదామా? ముందుగా ఈ చట్టంలో ఉన్న కొన్ని ముఖ్యమైన పదాల డిక్షనరీని చూద్దాం. అంటే ఒక నిపుణుడు రామయ్యకు ఎలా వివరిస్తారో అలా మనం తెలుసుకుందాం. ముందుగా భూధార్. ఇదేంటంటే, సింపుల్గా చెప్పాలంటే, ప్రతి భూమికి ఉండే ఒక యూనీక్ నంబర్ ప్లేట్ లాంటిది. అవును, మన వాహనానికి నంబర్ ప్లేట్ ఎలాగో మన భూమికి ఈ భూధార్ అలాగనమాట. దీనివల్ల ఆ భూమిని ట్రేస్ చేయడం చాలా సులభమవుతుంది. ఇక రెండోది రికార్డ్ ఆఫ్ రైట్స్. దీన్నే షార్ట్గా ఆర్ఓఆర్ అంటారు. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఇదే అఫీషియల్ గవర్నమెంట్ రికార్డ్. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ రికార్డులో ఏం రాసి ఉంటే అదే ఫైనల్. చట్టం కూడా దీన్నే గుర్తిస్తుంది. సో ఇది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవడం మన బాధ్యత. ఇప్పుడు చూడండి, ఇక్కడే చాలామందికి కన్ఫ్యూజన్ వస్తుంది. ఓనర్, ఆక్యుపెంట్, పట్టాదారు, ఈ మూడింటికి తేడా ఏంటి? ఓనర్ అంటే ఆ భూమిని అమ్మే, బదిలీ చేసే శాశ్వత హక్కులున్నవాళ్లు. ఆక్యుపెంట్ అంటే ఆ భూమిని ప్రస్తుతం వాడుకలో ఉంచుకున్నవాళ్లు. ఇక పట్టాదారు అంటే ప్రభుత్వ రికార్డుల్లో ఎవరి పేరైతే ఉందో వాళ్ళు. ఈ తేడాని సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. సరే, బేసిక్స్ చూసాం కదా. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. అదే మ్యూటేషన్. చాలా సమస్యలకు మూలం ఇక్కడే ఉంటుంది. జాగ్రత్తగా వినండి. మ్యూటేషన్. ఈ పదం వినగానే చాలామంది భూమి అమ్మకం అనుకుంటారు. కానీ కాదు. మ్యూటేషన్ అంటే ఒకరి పేరు మించి ఇంకొకరి పేరు మీదికి భూమి హక్కులు మారినప్పుడు ఆ మార్పుని ప్రభుత్వ రికార్డుల్లో అప్డేట్ చేసే ప్రాసెస్. ఇది భూమి బదిలీ కాదు, ఆ బదిలీని రికార్డ్ చేసే చర్య మాత్రమే. అయితే ఈ రికార్డుల్లో మార్పులెలా జరుగుతాయి? చూడండి ఇక్కడ ఎన్ని మార్గాలున్నాయో. అమ్మకం, గిఫ్ట్, వారసత్వం, కోర్టు ఆర్డర్, ఇలా చాలా రకాలుగా జరగవచ్చు. కానీ ఇక్కడే అసలు చిక్కుంది. మనం అప్రమత్తంగా లేకపోతే ఈ మార్గాల్లో ఏ ఒక్కటైనా సరే మనకు తెలియకుండానే మన భూమిని ప్రమాదంలో పడేయొచ్చు. ఇప్పుడు ఈ మ్యూటేషన్ ప్రక్రియను అడ్డం పెట్టుకుని కేటుగాళ్లు ఎలా మోసం చేస్తారో చూద్దాం. 5 పెద్ద స్కామ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అవి ఎలా పనిచేస్తాయి, వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి అనేది కూడా చూద్దాం. మొదటిది చాలా కామన్గా జరిగేది ఫేక్ సేల్ లేదా నకిలీ అమ్మకం. ఇది ఎలా పనిచేస్తుందంటే చాలా సింపుల్. మోసగాళ్లు ఒక నకిలీ సేల్ డీడ్ తయారు చేస్తారు, లేదా అసలు ఓనర్లా నటిస్తారు. ఒక్కోసారి కావాలనే పక్క సర్వే నెంబర్ వేసి మన భూమిని వాళ్లదిగా క్లెయిమ్ చేస్తారు. ఆ తరువాత ఈ దొంగ డాక్యుమెంట్తో మ్యూటేషన్ కోసం అప్లై చేస్తారు. అంతే. మరి రామయ్య లాంటి వాళ్ళేం చేయాలి? చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ఆర్ఓఆర్ పోర్టల్లో మీ భూమి మీద ఏదైనా అనుమానాస్పదంగా అనిపించిందా? వెంటనే తహసీల్దార్కి రాతపూర్వకంగా అబ్జెక్షన్ ఫైల్ చేయాలి. చట్టప్రకారం మ్యూటేషన్ చేసే ముందు నోటీసిచ్చి అభ్యంతరాలను వినాల్సిందే. ఇక రెండో స్కామ్ ఫోర్జ్డ్ విల్, అంటే నకిలీ వీలునామా. ఇది ఎక్కువగా భూ యజమాని చనిపోయాక వాళ్ల కుటుంబాలను టార్గెట్ చేస్తుంది. ఇందులో ఏం చేస్తారంటే, ఒక మోసగాడు ఒక నకిలీ వీలునామా పట్టుకొచ్చి ఆస్తి తనకే చెందుతుందని చెప్తాడు. అసలైన వారసులకి ప్రభుత్వ నోటీసులు అందకుండా జాగ్రత్త పడతాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండానే సైలెంట్గా మ్యూటేషన్ చేయించడానికి ప్రయత్నిస్తాడు. మరి రామయ్య కుటుంబం ఏం చెయ్యాలి? ఇలాంటి టైంలో కుటుంబమంతా ఒకటిగా ఉండాలి. మనలో మనమే కదా లాంటి మాటలు నమ్మొద్దు. అందరూ కలిసి ఒక జాయింట్ రిటర్న్ అబ్జెక్షన్ ఇవ్వాలి. ఆ వీలునామా చెల్లదని కోర్టులో సవాలు చెయ్యాలి. గుర్తుంచుకోండి, మాటలు కాదు, పేపర్లే పనిచేస్తాయి. ఇది కొంచెం ప్రమాదకరమైన మోసం. నకిలీ కౌలుదారు స్కామ్ అంటే భూమికి ఒక ఫేక్ హిస్టరీ క్రియేట్ చేస్తారు. ఎలాగంటే, మోసగాళ్లు వాళ్ళు ఎన్నో ఏళ్లుగా ఆ భూమిలో రక్షిత కౌలుదారులుగా ఉన్నామని ఒక తప్పుడు కథ అల్లుతారు. దానికి సపోర్టుగా
పాత కౌలు రికార్డులు, రసీదులు లాంటివి సృష్టిస్తారు. ఆ ఫేక్ డాక్యుమెంట్ల ఆధారంగా 38 ఈ ఓనర్షిప్ సర్టిఫికెట్ సంపాదిస్తారు. రామయ్య లాంటి వాళ్లు ఏం చేయాలంటే, మీ భూమి మీద ఇలా 38 ఈ సర్టిఫికెట్ వచ్చిందని తెలిసిన మరుక్షణమే రాతపూర్వకంగా అభ్యంతరం పెట్టాలి. అప్పుడు తహసీల్దార్ విచారణ జరపాల్సిందే. ఇక 4ది నకిలీ ఇనాం క్లెయిమ్. ఇందాకటి కౌలుదారు మోసం లాంటిదే ఇది కూడా. భూమి హిస్టరీని తప్పుగా చూపిస్తారు. ఇక్కడ మోసగాళ్లు ఏం చేస్తారంటే, ఆ భూమి ఇనాం భూమి అని, అంటే చారిత్రకంగా ఇచ్చిన భూమి అని తప్పుగా క్లెయిమ్ చేస్తారు. దానికొక నకిలీ ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికేట్ అంటే ఓఆర్సి సృష్టిస్తారు. సరిహద్దుల్లో ఉన్న చిన్న చిన్న తేడాలను వాడుకుని వేరేవాళ్ల భూమిని కూడా ఈ నకిలీ క్లెయిమ్లోకి లాగేస్తారు. ఇలాంటి పరిస్థితిలో రామయ్య ఏం చెయ్యాలి? ఆ ఒరిజినల్ ఓఆర్సీని వెరిఫై చెయ్యమని, సర్వే చేసి కరెక్ట్ హద్దులు చూపించమని డిమాండ్ చెయ్యాలి. నోటీసొచ్చిన స్టేజ్లోనే అభ్యంతరం చెప్పాలి. లేదంటే తరువాత చాలా కష్టమవుతుంది. చివరిగా 5దో స్కామ్. ఇది బ్యాంకు వేలం పేరుతో జరుగుతుంది. దీన్నే బోగస్ బ్యాంక్ ఆక్షన్ అంటారు. ఇందులో ఏం జరుగుతుందంటే, మోసగాళ్లు ఆ ఆస్తిపై ఏదో లోనుందని ఒక నకిలీ ఎన్కంబరెన్స్ సృష్టిస్తారు. అసలు యజమానికి సరైన నోటీస్ ఇవ్వకుండానే ఏదో ఒక తప్పుడు వేలం ప్రక్రియ నిర్వహిస్తారు. ఆ వేలంలో కొనుక్కున్న వ్యక్తికి ఒక సేల్ సర్టిఫికెట్ వస్తుంది. దాన్ని ఉపయోగించి భూమిని క్లెయిమ్ చేస్తాడు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? సమయం చాలా ముఖ్యం. వెంటనే లోన్ అకౌంట్ రికార్డులు చెక్ చేయాలి. చట్టపరంగా స్టే కోసం ఫైల్ చేయాలి. ఆ సేల్ సర్టిఫికెట్ ఆధారంగా మ్యూటేషన్ జరగకముందే అభ్యంతరం చెప్పాలి. సరే, ఇప్పటిదాకా ఎలాంటి ప్రమాదాలున్నాయో చూశాం కదా. మరి మన భూమిని కాపాడుకోవడానికి న్యాయం కోసం చట్టంలోనే ఎలాంటి మార్గాలున్నాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, న్యాయం కోసం ఒక స్పష్టమైన దారి ఉంది. దీన్నే అప్పీల్ ల్యాడర్ అనొచ్చు. మొదట తహసీల్దార్ లేదా సబ్ రిజిస్ట్రార్ ఆర్డర్పై 60 రోజుల్లోగా అప్పీల్ చేయాలి. అక్కడ సంతృప్తి కలగకపోతే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అంటే ఆర్డీఓకి వెళ్ళాలి. అక్కడా సమస్య తీరకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్కి వెళ్ళొచ్చు. ఇక ఫైనల్గా ఈ చట్టం కింద అప్పీళ్ల కోసం ప్రత్యేకంగా ల్యాండ్ ట్రిబ్యునల్ ఉంది. అదే చివరి అథారిటీ. మొత్తం మీద మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన విషయమేంటంటే, రికార్డులో పేరు మారినప్పుడు మనం నిద్రపోతే మన భూమి నిజంగానే పోతుంది. నోటీస్ చూసిన రోజే మనం స్పందించాలి. అదే మనం చేయాల్సిన పని. అంతిమంగా అప్రమత్తంగా ఉండటమే మనకున్న ఏకైక రక్షణ. ఆలస్యం చేస్తే ఆస్తిని కోల్పోయే ప్రమాదముంది.